మంచు మోహన్ బాబు ఇంటి వ్యవహారం రచ్చకెక్కింది. ఈ నేపథ్యంలో ఆయన ఆసుపత్రిలో చేరారు. అనంతరం ఆయన డిశ్చార్జ్ అయ్యారు. మరోపక్క జల్పల్లిలోని ఆయన నివాసంలో మీడియాపై జరిగిన దాడిలో మోహన్ బాబుపై కేసు నమోదైంది. ఈ సమయంలో మోహన్ బాబు ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. జల్పల్లి ఘటన నేపథ్యంలో ఆయనపై హత్యాయత్నం కేసు వేశారు. దీంతో ముందస్తు బెయిల్ కోర్టు విచారణకు వాయిదా వేసిందని అంటున్నారు. మరోపక్క ముందస్తు బెయిల్ పిటిషన్ను కోర్టు కొట్టేసిందనేలా పలు మీడియాలో వార్తలు హల్చల్ చేశాయి. దీంతో హత్యాయత్నం కేసు కావడంతో ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే మోహన్ బాబుని అరెస్ట్ చేసే అవకాశం ఉందంటూ చర్చలు మొదలయ్యాయి. అరెస్ట్ చేస్తారనే వార్తల నేపథ్యంలో మోహన్ బాబు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారని, ఆయన ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన అనంతరం వేరే ప్రాంతానికి వెళ్లారని రకరకాల ప్రచారాలు జరిగాయి. మరోపక్క అసలు ముందస్తు బెయిల్ పిటిషన్ను తిరస్కరించలేదు, కోర్టు వాయిదా మాత్రమే వేసిందనే చర్చ తెరపైకి వచ్చింది. మోహన్ బాబు అజ్ఞాతంలోకి ఉన్నారంటూ జరుగుతున్న కథనాలపై మోహన్ బాబు స్పందించారు. ఇందులో భాగంగా తన ముందస్తు బెయిల్ తిరస్కరించబడలేదని, తాను ఇంట్లోనే వైద్య సంరక్షణలో ఉన్నానని ఎక్స్ వేదికగా వెల్లడించారు. వాస్తవాలను బయటపెట్టాలని మీడియాను కోరుతున్నట్లు మోహన్ బాబు తెలిపారు. తప్పుడు ప్రచారం చేస్తున్నారు, ముందస్తు బెయిల్ తిరస్కరించబడలేదు, నేను నా ఇంట్లోనే వైద్య సంరక్షణలో ఉన్నాను, వాస్తవాలను మాత్రమే ప్రసారం చేయాలని మీడియాను రిక్వెస్ట్ చేస్తున్నానంటూ మోహన్ బాబు ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. దీంతో మోహన్ బాబు అజ్ఞాతంలోకి వెళ్లారనే ప్రచారంపై క్లారిటీ వచ్చేసింది. జల్పల్లిలోని మోహన్ బాబు నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సమయంలో మీడియా ప్రతినిధులపై మోహన్ బాబు దాడి చేశారు. దీంతో ఆయనపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ నేపథ్యంలో ముందస్తు బెయిల్ కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు మోహన్ బాబు. అయితే ఆ పిటిషన్ విచారణను కోర్టు వాయిదా వేసింది. అయితే ఈ ముందస్తు బెయిల్ పిటిషన్ను కోర్టు కొట్టేసిందని, దీంతో మోహన్ బాబు అజ్ఞాతంలోకి వెళ్లారంటూ ప్రచారం జరిగింది. దీనిపై స్పందించిన మోహన్ బాబు తన బెయిల్ పిటిషన్ తిరస్కరించబడలేదని, తాను ఇంట్లోనే ఉన్నానని తాజాగా వెల్లడించారు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.